వెల్కమ్ టు మైరా మీడియా. ఈ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్మెంట్ మీట్లో కొన్ని చిత్రపటాలు అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అసలు ఈ చిత్రపటాల స్పెషాలిటీ ఏంటంటే ఈ అన్నీ కూడా మిల్లెట్స్తో తయారు చేసిన చిత్రపటాలు. అసలు ఏంటనేది మీకు క్లారిటీగా చూపిస్తాను. చూడండి, మన నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫోటో అంతా కూడా ఒక మిల్లెట్స్ అయితే తయారు చేశారు. ఒక ఫ్లాగ్ వచ్చేలా కూడా బాగా తయారు చేశారు. అసలు పూర్తిగా చాలా బాగా తయారు చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిది, మహీంద్రా గారిది, ఆదిత్య బిర్లా గ్రూప్ అన్నీ ఉన్నాయి. అసలు ఈ మిల్లెట్స్ ఎలా తయారు చేశారు అనేది ఆయన ఉన్నారు, ఆయన తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు విజయ్ కుమార్ మోకా ఉన్నారు. ఈయన విశాఖపట్నానికి చెందిన ఆయనే. ఏవైతే చూసామో ఇప్పుడు ఇవన్నీ చూసాము కదా, నరేంద్ర మోడీ గారి బొమ్మ, ఇవన్నీ మిల్లెట్స్తో తయారు చేసింది ఈయనే. అసలు ఆయన కోసం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సరే, ఏంటి అసలు మిల్లెట్స్తో మన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తయారు చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా మన మోడీ గారు కానీ సీఎం గారు కానీ మిల్లెట్స్ గురించి చాలా హైలైట్ చేస్తూ ఈ హెల్తీ ఫుడ్ని బాగా వాళ్ళు మనందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. ఇలాంటి టైంలోని నేనేమనుకున్నానంటే ఈ సమ్మిట్ వీళ్ళందరికీ కూడా మనకి ఈ సమ్మిట్లో కూడా ఫుడ్ కూడా మిల్లెట్సే అరేంజ్ చేశారు. అయితే వాళ్ళకందరికీ మన ఏపీలో పండుతుంది కాబట్టి అంత తెలియకపోయినా సరే ఇలా వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా ఒక గొప్ప విషయం. ఇలాంటి దాన్ని నేను టాపిక్ని నేను ఐడియాగా తీసుకుని, యాక్చువల్గా నేను బేసిక్గా ఆర్టిస్ట్ అండి. నేను ఇండియన్ రైల్వేస్లో చేస్తున్నాను. నాకు ఈ టీమ్ మీద ఇట్లా నేను కొన్ని మిల్లెట్స్ని కొన్ని కలర్స్గా అనుకుని ఆ టోన్స్ని బట్టి ఒక మనిషి ఏ షేప్లో పెడితే, ఏ టోన్స్ని వాడితే తను ఆ షేప్తో బయటకు వస్తాడని నేను ప్లాన్ చేస్తూ ఈ విధంగా నేను చేయడం జరిగింది. ఎలా సార్ ఇది దాన్ని తయారు చేయాలంటే ఎన్ని రోజులు పట్టింది? ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం తీసుకున్నారా అంటే ఒకేసారి చేశారా? లేదు సార్, ఒక్కొక్క పోర్ట్రేట్ చేయడం జరిగింది. ఒక్కొక్క దానికి నేను 13 to 15 days పట్టిందండి. నేను ఆ టైము పట్టినా సరే నేను అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అంటించుకుని రావడం, బ్రష్ కానీ కలర్ కానీ ఎక్కడ వాడలేదు, అంతా కూడా మిల్లెట్స్తోనే చేయడం జరిగింది. ఎంత ఖర్చు అవుతుంది అంటారు వీటికి? అంటే ఖర్చు విషయంలో దీనికి తక్కువ అవ్వచ్చు కానీ శ్రమ చాలా ఎక్కువండి. ఏముందండి, ఈ వీటిలోని జొన్నలు కానీ ఇవి కానీ ఒక 2 కేజీలు 2.5 కేజీల వరకు అవుతుంది. నేను మొత్తం ఇక్కడ ఉండే సీఈఓ, మన ఇండియాలో ఉండే మెయిన్ కాకుండా మీకు బయట వరల్డ్ వైడ్గా నేను సీఈఓలు 10 మందిని నేను సెలెక్ట్ చేసుకొని వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారో తెలుసుకుని వాళ్ళందరికీ కూడా నేను మన ఏపీ తరఫు నుంచి ఎంత గౌరవంగా ఉంటుందని చెప్పి వీటిని నేను చేయడం జరిగిందండి. సార్, మామూలుగా ఎగ్జాక్ట్గా అవి చూస్తే మామూలుగా బొమ్మ ఎలా ఉందో ఫోటో తీస్తే అలా వచ్చింది, అలా చేశారు. ఏం ప్రికాషన్స్ తీసుకుంటారు అంత పర్ఫెక్ట్గా రానికి? ఏం చేశారు? నేను ముందు బ్యాక్డ్రాప్ నేను స్కెచ్ చేసుకోవాలండి. స్కెచ్ చేసుకుని స్కెచ్లో నేను చూసుకుంటాను ఆ పోలికి వస్తుందో లేదో. అట్లా స్కెచ్ చేసిన తర్వాత ఓకే ఈ పోలికి బాగానే వచ్చేటట్టు ఉంది అనుకునేటప్పటికి నేను స్టార్ట్ చేయడం, అంటించడం జరుగుతుంది. సార్, మనం ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు చూసాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఇది కూడా చాలా బాగా చేశారు సార్. ఇది అంటే ముందు మీరు మామూలుగా స్కెచ్ చేస్తారండి? అవునండి, మనకి ఒక స్కెచ్ చేసినా సరే పెయింటింగ్ విషయంలో అయితే షేప్ తీసుకురావచ్చు, కానీ ఇవన్నీ మెల్లిట్స్ దగ్గరకు చూసేటప్పటికి అన్ని కూడా అంటింపులే. ఈ అంటింపుల్లో ఆ పోలికి రావాలంటే మినిమం డిస్టెన్స్ చూడాలండి. చూసేటప్పటికి మీకు ఆ ఫీల్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఇది అదేవిధంగా మన మహీంద్రా గారు కూడా మీకు ఆయన ఫోటో కూడా చాలా బాగా. ఈ మధ్యన ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు మహీంద్రా గారు ఎప్పుడు. నేను అట్లా ఆయన కూడా ఎంతో బాగా. సార్, మన ఆదిత్య బిర్లా గ్రూప్ సంబంధించిన హెడ్ అయిన ఆయన ఫోటో కూడా చాలా బాగా తీశారండి. థ్యాంక్ యూ అండి. అదానీ గారు. అవునండి సార్, ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఇది నేను దీన్ని తీసుకుని మీకు అసలు నేను స్టిక్ చేయడమే అరాల్డ్ స్టిక్ చేశాను. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఊడిపోయే అవకాశం ఉంటుందేమో, చాలా రోజులు 2 రోజులని ఉద్దేశంతోనే దీనికి నేను పురుగుల మందు కూడా కొట్టడం జరిగింది. రేపు పొద్దున ఏమైనా చిన్న ఇన్సెక్ట్స్ వెళ్ళి తినేస్తాయేమో అనే ఉద్దేశంతో మ్యాక్సిమం చాలా వరకు. లైఫ్ ఎంత సార్ ఇది? ఒక ఫోటో ఒక్కసారి మీరు ఈ ఫ్రేమ్ తయారు చేసి వాళ్ళని గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఎన్ని రోజులు ఉంటుంది ఇది? సార్, వాళ్ళు పెట్టే విధానం బట్టి, వాళ్ళు కొంచెం చెమ్మ లేకుండా చక్కగా పెట్టుకుంటే కనుక ఎన్నాళ్ళైనా ఉంటుంది సార్. ఇది దాన్ని వాళ్ళు చూసే విధానం బట్టి, ఆ ఏరియాని బట్టి ఉంటుంది. ఓకే, ఇవన్నీ మీరు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారా ఈరోజు? సార్, నేను మరి అమర్నాథ్ గారు ప్రోత్సాహంతో నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఆయన ఎంకరేజ్ చేస్తూ, మీకు ఏపీ గవర్నమెంట్ మంచి రికగ్నైజ్ చేస్తుంది, నేను సన్మానిస్తుంది, చాలా మంచి పని చేశారు. నేను మ్యాక్సిమం 90% నీ చేత ఇప్పించడానికి, కానీ సీఎం నేను ఇవ్వాలని ఏం లేదు సార్. మన తరఫున సీఎం గారు ఇస్తే నేను ఇచ్చినంత ఆనందం అలా చేస్తే సార్. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అంబానీ గారు ఫోటో బాగుంది సార్.
నిజంగా అయితే నాకైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. అవును సార్. మామూలుగా వాటర్ పెయింటింగ్ చూసాము, కలర్ పెయింటింగ్ చూసాము, చాలా రకాల పెయింటింగ్ చూసాము, కళ్ళు మూసుకుని కూడా పెయింట్ చేస్తాం. కానీ మిల్లెట్స్ తో ఒక ఇలా చేయొచ్చిన విషయం నాకు ఇంతవరకు తెలియదండి. అంటే నేను కూడా ఇదే మొదటిసారి చేయడం సార్. నేను యాజ్ ఆర్టిస్ట్ కాబట్టి నేను చూసుకున్నాను అసలు చేయగలనా ఏదైనా షేప్. ఇప్పుడు చేసేయచ్చు సార్, దానికి ఆ పోలికి రావడం ఇంపార్టెంట్. అతను అని తెలిస్తేనే కదా దాని తాలూకా ఇది అంతా Impact ఏదంతా. ఉంటుంది. అందు గురించి నేను ఒకసారి అంతా ట్రై చేసి ఇక ఫైనల్గా ఎన్నోసార్లు ఇది చేస్తున్నాను అన్నమాట. ఇది టాటాకి సంబంధించిన వాళ్ళ సార్. ఈవెన్ స్పెట్స్ కూడా మీరు అంత పర్ఫెక్ట్ గా ఎలా చేయగలిగారు? సార్ అది మేము పెట్టుకునే గమ్ బట్టి కరెక్ట్గా బయటకు వెళ్లకుండా మీరు అంత పర్ఫెక్ట్గా వస్తుందంటే కంటే అక్కడ ఏరియాలు అంటించామని అర్థం. అంటే ఎంత జాగ్రత్తగా అంటిస్తేనే కానీ ఆ షేప్ అంత టైం టేకింగ్ అండి ఇదంతా. గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఈ Thank you వీడియో very గ్రేట్ much, జాబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటివి ఇంకా మీరు మంచి చేయాలి, మీరు మంచి పేరు తెచ్చుకోవాలి, మన విశాఖపట్నం మంచి పేరు తేవాలి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది చూసారు కదా, ఆయన అయితే చాలా కష్టపడి అయితే మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పేరు తేవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా ఆయన తయారు చేసి అయితే అమర్నాథ్ గారి ప్రోత్సాహంతో అయితే ఇదంతా చేశానని అయితే ఆయన అయితే చెప్పారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో ఉదయ్, మైరా మీడియా, విశాఖపట్నం. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share, and subscribe to Myra Media for lot of film news, gossips, and hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.